దేవుని నమ్మి మనం దేవునిలో జీవించటమే మన జీవితానికి అద్భుతం. ఎందుకనంటే దేవుణ్ణి నమ్మకపోతే జరిగే పర్యవసానం భూమి మీద సుఖంగా జీవించవచ్చు, మనం అద్భుతంగా బ్రతకవచ్చు. కానీ చనిపోయిన మరుక్షణం మనం బాధ అనుభవించే ప్రదేశానికి వెళ్ళాలి. దాన్నే నిత్య నరకం అని అన్నారు. ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ ఫైర్. అది అగ్ని గంధకాలతో పండుకుంటాం. తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే భూమి కనపడింది. దీని మీద దేవుడిచ్చిన సౌఖ్యాలు సుఖాలన్నీ అనుభవించాం. ఇక్కడ కళ్ళు మూయగానే ఇంకోటి మనకు కనపడుతుంది. అది నరకం, అది స్వర్గం, రెండు కనపడతాయి. కళ్ళు తెరిస్తే కనపడేవి ఇవి, కళ్ళు మూసిన తర్వాత కనపడబోయేవి రెండు. ఆ రెంట్లో మనం ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి ఏదో ఒకటి నిర్ణయించబడుతుంది. అటు నరకంలో కాలడమా, ఇటు స్వర్గంలో మన జీవితాలు అద్భుతంగా ఉండడమా అన్నది మన జీవితాల్లో దేవుడు నిర్ణయిస్తాడు. అందును బట్టి మన స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటే మన జీవితంలో ఈ భూమి మీద మనం చేయవలసిన పని యేసు ప్రభువుని నమ్మడం, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం. ఇది మనం చేయాల్సినటువంటి పని. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట చదువుకుందాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే చాలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి ఎందుకు పంపించాడో ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు తన కుమారుని ద్వారా, ఎవరి ద్వారా? తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే లోకానికి యేసుక్రీస్తును పంపించాడు. లోకం రక్షణ పొందాలి అంటే రక్షణ లేదా లోకంలో ఉన్న మనుషులకి? కావాల్సినంత డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది, బౌన్సర్స్ ఉన్నారు, గన్మ్యాన్లు ఉన్నారు. అవునా? ఎంతో సెక్యూరిటీ, జెడ్ సెక్యూరిటీ, సీఎంకి పిఎంకి వీళ్ళకున్న సెక్యూరిటీ చాలా అద్భుతమైంది. అమెరికా ప్రెసిడెంట్ కూడా సెక్యూరిటీ ఇంకా అద్భుతమైంది. వాళ్ళకున్న కార్లలోనే ఎంతో సెక్యూరిటీ ఉంది. అవునా? ఆ కారు ఫైర్ అయినా కూడా లోపల ఉన్న వ్యక్తులకి ఏమీ కానటువంటి పరిస్థితి. అవునా? కానీ ఆ కారులో గుండె జబ్బుతో చనిపోతే, ఆ కారులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతే హూ ఈజ్ ద సెక్యూరిటీ? దానికి సెక్యూరిటీ ఎవరు? దానికి సెక్యూరిటీ లేదు. ఏ మనిషిని వదలకుండా నాశనం చేయగలిగింది ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను, వాడి వెపన్స్. ఈ లోకంలో ఉన్న సాతానికి ఏదైనా సాధ్యం. వాడు ఎక్కడైనా దూరగలడు, దేన్నైనా నాశనం చేయగలడు. మరణము కిటికీ సందు లోపల నుంచి గృహాల్లోకి ప్రవేశించి మనుషులు చంపేస్తుంది అని బైబిల్లో ఆయన రాస్తూ ఉంటారు. అవునా? మరణాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. నోబడీ కెన్ కంట్రోల్ డెత్. మరణం ఎవరి వల్ల ఆపబడదు. ఎందుకనంటే మరణాన్ని ఆపగలిగినటువంటి వ్యక్తి ఒకే ఒక్కరు, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అంతకుమించి ఏ వెపన్ కూడా ఒక వ్యక్తి చనిపోకుండా కాపాడలేదు. ఏ సెక్యూరిటీ కూడా ఒక వ్యక్తి కాపాడకుండా, నాశనం కాకుండా ఆపలేదు. రైట్? అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే రక్షించడానికి మాత్రమే వచ్చాడు. అంటే ఈ లోకానికి రక్షణ అవసరం.
ఆ రక్షణ ఎవరి ద్వారా ఉందో తెలుసుకొని మనం ఆ వ్యక్తిని నమ్మాం కాబట్టి మనం రక్షించబడ్డాం. అవునా? ఈ విధంగా దేవుడు ఆయన మనకు తన రక్షణని ఇచ్చాడన్నమాట. ఇది ఎలా వస్తుంది? యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ వాడిన పదం తీర్పు అని అంటే నరకం. ఏంటది? తీర్పు అని అంటే హెల్, నాట్ హెవెన్. ఒక వ్యక్తి మీదకి తీర్పు వచ్చింది అని అంటే వాడు నరకంలో ఉంటాడు అంతే. హల్లెలూయా. ఒక వ్యక్తి మీదకి తీర్పు వస్తే వాడు నరకంలో తప్పనిసరిగా ఉంటాడు. కాబట్టి ఈ తీర్పుని తప్పించుకోవడమే మనం చేయాల్సిన పని. హల్లెలూయా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి ఎక్కడికి? జీవం అంటే ఏంటి? పరలోకం. జీవం అంటే సింపుల్లీ హెవెన్. జీవంలోనికి దాటి ఉన్నాడు అన్నాడు. అంతేకాదు, ఈ మాట ఇక్కడ కూడా ఈ లోకానికి కూడా వర్తిస్తుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు ఏంటంట? తీర్పులోనికి రాడు. ఇక్కడ తీర్పు ఏంటి? ఈ లోకంలో అయితే అప్పు, వ్యాధి, జబ్బు, చావు. వాడు మరణము నుండి దేనిలోకి దాటాడంటే జీవంలోనికి దాటాడు. అంటే వాని మీద సాతాను పెట్టే జబ్బు, వ్యాధి, మరణము, దరిద్రం పని చేయవు. 2, ఒకటి నరకంలోనికి వెళ్లకుండా ఎక్కడికి? పరలోకానికి తీసుకువెళ్తుంది తండ్రి అయిన దేవుని మనం నమ్మితే. 2వది, ఈ లోకంలో ఉన్నటువంటి మరణం నుంచి తప్పించుకొని ఎక్కడికి దాటుతాం? జీవంలోనికి వెళతాం. అంటే యేసు ప్రభు నమ్మిన వ్యక్తులు అర్ధాంతరంగా చనిపోవడానికి వీలు లేదు. జబ్బుతో చనిపోవడానికి వీలు లేదు. అప్పుల బాధతో హ్యాంగ్ చేసుకొని చచ్చిపోవడానికి వీలు లేదు. యాక్సిడెంట్ అయి చనిపోవడానికి వీలు లేదు. అవునా? కాళ్ళు చేతులు ఇరిగిపోయి చచ్చిపోవడానికి వీలు లేదు. జరగకూడదు పని. ఎందుకనంటే నీతిమంతుని ఎముక విరోబడదు. ఇట్ కెనాట్ బి బ్రోకెన్. ఎందుకంటే నువ్వు నీతిగా ఉంటే నీ మీద నుంచి రైలు ఎక్కెళ్ళినా కూడా నీ ఎముక ఇరగడానికి వీలు లేదు. దాన్ని అలా కాపాడుతాడు దేవుడు. అంత పెద్ద రైలు ఎక్కితే ఇరగదా అని అంటే ఇరగదు. అంత పెద్ద బస్సు వెళ్తే ఇరగదా? ఇరగదు. అంతే. మామూలు సాధారణ సామెత చెప్తారు కదా, గాలిలో దీపం ఉంచి ప్రార్థన చేసి ఆరిపోవద్దు ఆరిపోవద్దు అంటే ఆరిపోకుండా ఉంటుందా అని. ఆరిపోద్దా? ఆరిపోదా? గాలిలో దీపం పెట్టి, ఇప్పుడు మనకి ఇక్కడ సైక్లోన్ వస్తూ ఉంది, దాని గాళ్ళు కొడుతున్నాయి, అక్కడ దీపం పెట్టి ఆరిపోద్దా? పోదా? ఆరిపోతుంది. ఆరిపోతుంది అన్నవాడు చేతులు ఎత్తండి. నిర్భయంగా ఎత్తండి చేతులు. ఆరిపోతుంది. అంతమంది అందరూ దగ్గర దగ్గర చాలా మంది ఎత్తారు. మీకు నా భాషను పట్టుకోలేదా? మీకు ఎంతమంది ఎత్తుతారో చూద్దామని అనుకుంటున్నారా? గాలిలో దీపం పెట్టి, గాలి ఒక పెద్ద బ్లోయర్ పెట్టి దాని మీద కొట్టామనుకో ఆరిపోద్దా లేదా? ఆరిపోతుంది కదా. కానీ బైబిల్ చెప్తుంది ఆరిపోదు అని చెప్తుంది.
బైబిల్ చెప్తుంది అది ఆరిపోదు అని చెప్తుంది. ఎలా ఆరిపోదు అంటే మనం వెళ్ళి ఎవరిని అడగాలి ఇప్పుడు బైబిల్లో? గిద్యోన్ని అడగాలి. హల్లెలూయా. ఎవరిని అడగాలి? రేపు పరలోకి వెళ్ళిన తర్వాత గిద్యోన్ని అడగాలి. మా వాళ్ళు బ్లోయర్ పెట్టి గాలి పెట్టి అక్కడ క్యాండిల్ పెడితే ఆరిపోద్ది అని అన్నారు. మేము ఆరిపోతుంది అనుకున్నావు, నువ్వు ఆరిపోద్దని అంటే చెప్తున్నావు అని ఆయన అడిగితే చెప్తాడు. నేను దేవునితో ఒక సూచక్రియ చేయమని అడిగాను. నేను యుద్ధం చేతగానోడిని, నా వల్ల కాదు, నేను నా జాతిలో అతి హీన దశలో ఉన్నవాడిని, నేను యుద్ధానికి పనికిరాను, ఒకవేళ నన్ను నా చేత యుద్ధం చేయించే పని అయితే నాకు ఒక సూచన చూయించు అని చెప్పి నేను అడిగాను. అడిగితే ఆయన ఏమన్నాడు? సరే అడుగు అని అన్నాడు. ఏంటి అని అంటే, ఈ రాత్రి గొర్రెబొచ్చు తీసి ఎక్కడ పెడతాను? ఒక ప్రదేశంలో పెడతా, ఆ గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి, చుట్టూ ఉన్నదంతా పొడిగా ఉండాలి. సరే అన్నాడు. ఎందుకని? సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, గాలిని సృష్టించిన సృష్టికర్త, అట్మాస్ఫియర్ని సృష్టించినటువంటి సృష్టికర్త, వెలుగును సృష్టించిన సృష్టికర్త, సూర్యుడిని, చంద్రుణ్ణి, అన్ని గ్రహాలు సృష్టించినటువంటి సృష్టికర్త. అవునా? ఈ తుఫాన్ని, బలమైన వేగమైనటువంటి గాలుల్ని సృష్టించిన సృష్టికర్త చేతిలోనే అన్ని ఉన్నాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. భూమి మీద మనం చూసేవి, మనకు కనపడేవి, కనపడనివి, ఆకాశమందు మనకు కనపడేవి, కనపడనివి ఆయన యందు సృజించబడ్డాయి. సో హీ ఈస్ ద కంట్రోలర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. వాటిని కంట్రోల్ చేసేది ఎవరు? నువ్వు ఇప్పుడు క్యాండిల్ తీసుకెళ్ళి అక్కడ తుఫాన్లో పెట్టి ఆరిపోకూడదు అని అంటే ఎవరు కంట్రోల్ చేస్తారు ఆరిపోకుండా? గాలి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ దాన్ని ఆరపలేదు. సుడిగాలి ఇలా తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ, వెళ్ళి డైరెక్ట్గా టచ్ చేయలేదు దాన్ని. అలాగే ఇప్పుడు చెప్పబడి వాక్యం కూడా అదే, మరణం మిమ్మల్ని తాకలేదు, మీరు జీవంలోనికి వచ్చేస్తున్నారు, తాకలేదు. శద్రక్ మేషక్ అబేద్నెగోని మంట కాల్చలేకపోయింది. చాలదా? భయంకరమైన మంటలు శద్రక్ మేషక్ అబేద్నెగోని వేసినటువంటి వ్యక్తుల్ని బూడిచేసి కాల్ చేసినాయి. బట్ ఎవరు కాలేదు? శద్రక్ మేషక్ అబేద్నెగో మరణం నుండి జీవంలోనికి దాటిన వారు, వాళ్ళని మరణం ఏం చేయలేదు, వాళ్ళ అగ్ని ఏం చేయలేదు, వాళ్ళ నిప్పు ఏమీ చేయలేదు, వాళ్ళ నీళ్లు ఏమీ చేయలేవు, వాళ్ళ నదీ ప్రవాహాలు ఏమీ చేయలేవు. వాళ్ళ మీదుగా ఇలా పొర్లిపోవాల్సిందే కానీ వాళ్ళని తాకడానికి కూడా వాటికి అధికారం లేదు. హల్లెలూయా. కరెక్ట్గా బొచ్చున్న దగ్గరే దేవుడు అంతవరకే దానికి అలౌ చేశాడు అన్నమాట, మంచు కురవడానికి. అక్కడ వరకే మంచు పడింది. అవునా? నువ్వు దీపం ఎక్కడ పెట్టావో క్యాండిల్, ఆ చుట్టుప్రక్కల ఎంత రేడియస్ అవసరం అంత రేడియస్ వరకు దాని మీద ఏమీ పని చేయం. గాలి పని చేయదు, తుఫాన్ పని చేయదు, ఒక్క ఏంటి వర్షపు చుక్క దాని మీద పడ్డానికి కూడా దేవుడు అనుమతించడు. బికాస్ హీ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాటినన్నింటిని ఆపరేట్ చేసేది ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకని? సమస్తము దేవుడు ఆయనలో నిర్మించాడు. ఆయనకి వాటన్నిటి మీద సంపూర్ణ అధికారాన్ని ఇచ్చాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళకి అధికారాలన్నీ ఏమైంది? ట్రాన్స్ఫర్ అయినాయి. కాబట్టి సూర్యుడు ఆగంటే సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు నిలిచిపోనంటే చంద్రుడు నిలిచిపోతాడు. అవునా? వర్షమా కురవద్దనంటే వర్షం ఆగిపోద్ది. ఇట్ ఈస్ ఆల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్
నీ ఆధ్యాత్మిక జీవితం మీద ఈ సృష్టి ఆధారపడింది. యు ఆర్ ద ఆపరేటర్ టు దిస్ వరల్డ్. ఎవరు? ప్రభు నమ్మినోళ్ళు ఎవరు? వి ఆర్ ద ఆపరేటర్స్. గాలిని కంట్రోల్ చేయడానికి, తుఫాన్ని కంట్రోల్ చేయడానికి యేసు ప్రభు వారు ఏమంటారు? ఆయన గాలిని కంట్రోల్ చేశాడు. ఏమంటాడు? అల్ప విశ్వాసులారా, ఇది కూడా చేయలేరా మీరు? కాంట్ యూ కంట్రోల్ దిస్? ఐ హావ్ గివెన్ ద అథారిటీ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద ప్రతిదాన్ని కంట్రోల్ చేయడానికి మీకు అధికారాన్ని ఇచ్చాను. ఈవెన్ శత్రు బలాన్ని కూడా మీ కంట్రోల్లోకి తీసుకొని శత్రువు వేసే ప్రతి బాణాన్ని అటు కింద పడేసేయచ్చు. హల్లెలూయా. దేంతో? విశ్వాసం అనే డాలుతో ఏం చేయొచ్చు? శత్రు వేసే ప్రతి డాట్, ఏం డాట్ అంటే ఫైర్ డాట్, అంటే అగ్ని గోళం. ఇప్పుడు ఏం చేస్తుంది ఇజ్రాయెల్? ఏం చేస్తుంది? స్టార్ వార్స్ అనే పదం విన్నారా? స్టార్ వార్స్ ఇది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను విన్నా ఈ మాట. స్టార్ వార్స్ అంటే నక్షత్రాలు యుద్ధం చేసుకుంటాయా అని అనుకునేవాడిని. స్టార్ వార్స్ అనేది ఏంటి అని అంటే, వార్లో, యుద్ధంలో లేజర్ బీమ్ టెక్నాలజీని ఉపయోగించటం. ఇప్పుడు మనం లేజర్ దేనికి ఉపయోగిస్తున్నాం? కంటి పొర కట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం, మెటల్స్ని కట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. అంటే ఏ ఫీల్డ్లో? సైంటిఫిక్ ఫీల్డ్లో. ఈ సైంటిఫిక్ ఫీల్డ్లో ఎక్కడ మనం ఉపయోగిస్తుంది ఇది? మన ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్స్ ఫీల్డ్లో ఉపయోగిస్తుంది ఏంటి? లేజర్ యూజ్ చేస్తున్నారు. శరీరం మీద మచ్చలు పోవడానికి లేజర్ యూజ్ చేస్తున్నారు. అవునా? క్యాన్సర్ చంపడానికి లేజర్ యూజ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? కంటి ఆపరేషన్కి లేజర్ యూజ్ చేస్తున్నారు. కంటి పొరని బ్యూటిఫుల్గా కట్ చేసేస్తుంది రౌండ్గా. ఓ ఫ్రీక్వెన్సీలో దాన్ని సెట్ చేసి ఒక రౌండ్ తిప్పితే పొరని కట్ చేసి తీసి అవతల పడేస్తుంది. హల్లెలూయా. అయితే దాన్ని వాళ్ళు ఏం చేశారంటే హై ఇంటెన్సిఫైడ్ బీమ్గా దాన్ని క్రియేట్ చేసి, అంటే దాని స్ట్రెంగ్త్ పెంచుతారు అంతే. పెంచి ఒక టార్గెట్ మీద, అంటే ఎవరన్నా మిసైల్ వేశారనుకోండి, ఆ మిసైల్ ఆకాశంలో నుంచి కింద పడే లోపు కరెక్ట్గా దాన్ని కోఆర్డినేట్స్ సెట్ చేసి ఒక్క సెకండ్ అలా స్విచ్ నొక్కి వదిలేసామనుకోండి, ఆ బీమ్ వెళ్ళి దాన్ని పేల్ చేస్తుంది, పైన కాల్ చేస్తుంది దాన్ని. దీన్నే స్టార్ వార్స్ అని అంటారు. లేజర్ బీమ్తో శత్రు దేశాల నుంచి పడేటువంటి మిసైల్స్ కానివ్వండి, ఎనీ టార్గెటెడ్ మెటీరియల్ కెన్ బి డెస్ట్రాయిడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేజర్ బీమ్. దీన్నే ఐరన్ డోమ్ టెక్నాలజీ అని అన్నారు. దీన్ని సంయుక్తంగా నిర్మించింది అమెరికా అండ్ ఇజ్రాయెల్ కంట్రీస్. ఆ రెండు కంట్రీస్కి ఈ టెక్నాలజీ బాగా తెలుసు. ఇప్పుడు ఇదే టెక్నాలజీ వాడుతున్నారు వాళ్ళు. ఎనీ వెపన్ ఏదైనా రానివాడు దాన్ని గాల్లోనే స్మాష్ చేసేస్తారంట. ఎన్ని వందలు వేలు రాని అన్నింటినీ స్మాష్ చేయగలరు. ఎంత టెక్నాలజీ! దేవుడు అపరిమితమైన జ్ఞానం ఇస్తాడు తన బిడ్డలకి. వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళ మైండ్లంతా జ్ఞానంతో, టెక్నాలజీతో నిండిపోయి ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు విశేషమైన జ్ఞాన సంపన్నుడు. తన బిడ్డలకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకని అంటాడు సామెతల గ్రంథంలో, ఎవరికన్నా జ్ఞానం కొదువుగా ఉందా నన్ను అడగండి, నేను ఇస్తాను. చదువుకోవడానికి జ్ఞానం కావాలా? బిజినెస్ చేయడానికి జ్ఞానం కావాలా? కుటుంబాన్ని నడిపించడానికి జ్ఞానం కావాలా? కాపురం చేయడానికి జ్ఞానం కావాలా? ఎన్ని మేనేజ్మెంట్ చేయడానికి జ్ఞానం కావాలా? సో జ్ఞానం ఈజ్ అ సోర్స్ ఫ్రమ్ అవర్ లార్డ్. మన ప్రభు దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు జ్ఞానాన్ని. హల్లెలూయా.
సో ఈ విధంగా మనం మరణంలో నుంచి ఎక్కడికి దాటాం? జీవంలోనికి దాటాం. హల్లెలూయా. సరే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం. 1 John 3:5. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. ఎందుకు వచ్చాడంట? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. అర్థమవుతుందా? పాపాల భారంబు మోసి పరితాపముదేటి ప్రజల ప్రభు యేసు రామని పిలచే పరిపూర్ణ విశ్రాంతి మీయా. ఎందుకు వచ్చాడంట ఆయన? పరిపూర్ణ విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాడంట. దేని నుంచి? పాప భారాన్ని తీసివేసి. ఎలా? పాపం ఎట్లుంటుందంట? దాని పక్కనే ఉంది, భారంగా ఉంటుందంట. పాపం ఎలా ఉంటుంది? చాలా బరువుగా ఉంటుంది. దావీదు మహారాజు అంటాడు, అది నేను మోయలేని బరువు వలె నా తల మీద మోపబడి ఉన్నది అని అంటాడు. ఏంటి? నేను మోయలేని బరువు వలె అది నా తల మీద మోపబడి ఉన్నది. ఆ పాపం వల్ల ఏం జరిగిందంట? నాకు గాయాలై అవి స్రవించి దుర్వాసన కొడుతున్నాయి అని చెప్తుంది. ఆ పాపపు వాసనతో చివరికి చావు వస్తుంది, మరణం వస్తుంది. పోనీ ఇక్కడ చచ్చిపోతే పర్లేదు కానీ నిత్య నరకాన్ని తీసుకెళ్తుంది ఆ పాపం అని చెప్పి తండ్రి దేవుడు తన కుమారుని ఇక్కడికి పంపించింది ఆ పాపాలు మనలో నుంచి తీసివేయడానికి. పాపం తీసివేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది పాపం తీసేస్తే? చెప్పండి. పాపం తీసివేస్తే ఓకే రైట్. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటే ఒకటి పాపం తీసేసాడు యేసు ప్రభు. వాడికి ఏమైంది? స్వస్థత వచ్చింది. హల్లెలూయా. వాడిని మంచం మీద నుంచి ఇంట్లోకి దించారు యేసు ప్రభు ముందు. వాడిని చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. అంతే, ఫినిష్. అంటే వాడు పాపం తీసేశాడు. పాపం వల్ల వాడికి ఏమొచ్చింది? రోగం వచ్చింది, పక్షవాతం వచ్చింది, నడవలేని స్థితిలో మంచంలో ఉన్నాడు. ఏమైంది? పాపం తీసేస్తే స్వస్థపరిచిపోయాడు. పాపం తీసేస్తే ఒక మనిషిలో నుంచి పాపం బయటకు వెళ్ళిపోతే వాడికి స్వస్థత వస్తుంది. ఓ మనిషిలో నుంచి పాపం బయటకు వెళ్ళిపోతే సంపూర్ణంగా వాడికి జీవం వస్తుంది, వాడికి మేలు కలుగుతుంది, బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు దేనికి వచ్చాంట? పాపములు తీసివేయడానికి వచ్చాడు. పాపాలు తీసివేయడానికి వచ్చాడు. ఎందుకని? ఆయనే రావాలా? ఇంకెవరు రాకూడదా? ఈ లోకం ఇంకెవరు పుట్టకూడదా? ఆయనే రావాలా? బైబిల్ చెప్తుంది ఆయనే రావాలని చెప్తుంది. ఎందుకంటే ఆయన లాంటి వాడు భూమి మీద లేడు కాబట్టి ఆయనే రావాలి. అందుకే మత్తయి సువార్తలో చెప్తాడు 21వ వచనం, మొదటి అధ్యాయం 21వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరి ఈ నామమునే రక్షణ కలుగును. భూమి క్రింద ఉన్నటువంటి మరి ఏ నామమున మనకు రక్షణ కలుగుదు. యేసు అనే మాటకు అర్థం ఏంటంట? రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించు. ఎవరంట? యేసు అనే పేరుకి ఏంటి అర్థం? ఏంటి? సేవియర్, రక్షకుడు. ఆయన మాత్రమే రక్షించే కెపాసిటీ ఉంటుంది. ఆయన మాత్రమే రక్షించడానికి అర్హత కలిగిన వాడు. ఈ లోకంలో ఇంకెవరు రక్షించడానికి వీల్లేదు, ఎవరు రక్షించలేరు కూడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనని మనకు తెలియదు.
యోహాను సువార్త 3:36. జాన్ గాస్పెల్ 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఏ జీవం గలవాడు? యేసు ప్రభు నమ్మితేనే నిత్య జీవం. కుమారునికి విధేయుడు కానివాడు అంటే యేసు ప్రభువుని నమ్మనోడు, నువ్వు నాకు వద్దు అని అనేవాడు, విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. హల్లెలూయా. ఎందుకు జనాలు ఫెయిల్యూర్లో ఉన్నారు? ఎందుకు జనాలు చచ్చిపోతున్నారు? ఎందుకు జబ్బులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు అని అంటే దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంది. ఎందుకని? ఈ దేవుణ్ణి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, మాకు అక్కర్లేదని చెప్తున్నారు. ఆయన గ్రంథాలను చూస్తే కాల్ చేస్తున్నారు, ఆయన పత్రికలు చూస్తే కాల్ చేస్తున్నారు, ఆయన బిడ్డలు చూస్తే వాళ్ళని బాధిస్తున్నారు. మాకు అవసరం లేదు, మాకు మా దేవుళ్ళు ఉన్నారు అని అంటా ఉన్నారు. వాళ్ళ మీద ఏముంది? దేవుని ఉగ్రత. అంటే ఉగ్రత అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏంటి? రాత్ ఆఫ్ గాడ్. ఎలా ఉంటుంది? శాంపుల్ వర్డ్ సొదొమ గొమొర్రా లాగుంటుంది దేవుని ఉగ్రత. ఎలా ఉంటుంది దేవుని ఉగ్రత? ఆకాశం నుంచి అగ్ని గంధకాలు మనుషుల మీద వర్షం కురిసినట్టు, తుఫాను వచ్చినట్టు వచ్చి పడతాయి. ప్రతి ఒక్కడో కాలి చావాల్సిందే. నోహు దినాల్లో ఆకాశం నుండి వర్షం పడి ఏం చేసింది? పర్వతాల ఎత్తుకి నీళ్లు నిలిపి ప్రతి ఒక్కరిని చంపింది. హల్లెలూయా. ఇది కూల్ ఉగ్రత. ఏ ఉగ్రత? చల్లటి ఉగ్రత. ఇది అర్థమైందా? అది సొదొమ గొమొర్రా ఉగ్రత, అగ్నిగంధకాల ఉగ్రత, మంటలు బాధతో కూడిన ఉగ్రత. అది ఇదో సాఫ్ట్ ఉగ్రత. ఏతేసినంతే సేపు ఏతేసి నీళ్లు మీకు చచ్చిపోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది ఊపిరాడకి చచ్చిపోతే అది కాలి చచ్చిపోతారు. 2 రకాల ఉగ్రతలు. హల్లెలూయా. సో దేవుని ఉగ్రత చాలా ప్రమాదకరమైంది, అవునా? ఆ ఉగ్రతలో తప్పించుకొని బయటపడాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రభువుని నమ్మాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఏంటంట ఇది? మనం పాపులమై ఉండగా ఆయన కృపకు మనం పాత్రలం కాదు. ఆయన మేలు చేయాలి అని అంటే యోగ్యత మనకు లేదు. అటువంటి సమయంలో ఆయన ఏం చేశాడంట? తన మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభునందు, యేసుక్రీస్తు రక్తము వలన చాలు మనకేం కలిగిందంట? విమోచన అంటే ఏంటి? విడుదల. విమోచన అంటే డెలివరెన్స్, విడుదల కలిగిందంట. యేసు ప్రభు శిలువలో రక్తం కార్చకపోతే నీకు నాకు ఉగ్రత నుంచి విడుదల లేదు, నరకాల నుంచి విడుదల లేదు, మరణం నుంచి విడుదల లేదు, వ్యాధి నుంచి విడుదల లేదు, జబ్బు నుంచి విడుదల లేదు, ఫెయిల్యూర్ నుంచి విడుదల లేదు. హల్లెలూయా. విడుదల పొందుకోవాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి, అవునా? యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంట? విమోచిస్తుంది, అంటే విడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా మన అపరాధములకు
క్షమాపణ అంటది. ఏంటి? నువ్వు చేసినటువంటి పాపానికి క్షమించేటువంటి గుణం ఎవరికి ఉందంట? రక్తానికి ఉందంట, యేసు రక్తానికి. హల్లెలూయా. యేసు రక్తం చిందించబడకుండా నువ్వు క్షమాపణ పొందుకోలేవు. కాబట్టి అంటే మనకి ఈ సబ్జెక్టు కొంచెం తెలియదు, అవునా? యేసు రక్తం చేసే పనులు తెలియదు. ఒప్పుకున్నాం, నమ్ముకున్నాం, బాప్తిసం పొందుకున్నాం. యేసు ప్రభు ఆయన రక్తంతో మన పాపాలకు అడిగాడని తెలుసు, అవునా? మనల్ని మరణాన్ని నుంచి విడిపించాడని తెలుసు. ఆయన రక్తం ఏ ఏరియాలో వర్క్ చేస్తుంది అన్నటువంటి విషయాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన రక్తం దేనికి చెల్లించబడిందంట? మన పాపాలకు క్రయధనంగా చెల్లించబడింది. నెంబర్ 1. రెండోది, మన మీద ఉన్న శాపానికి, శపించబడిన జీవితం తీసివేయడానికి ఆయన రక్తం క్రయధనంగా అంటే పెనాల్టీగా చెల్లించాడు. మనల్ని ఆ శాపంలో నుంచి, ఆ వ్యాధిలో నుంచి, ఆ దరిద్రంలో నుంచి, ఆ మరణంలో నుంచి, ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా రక్షించడానికి, పరలోకానికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఏం చేశాడంట? తన రక్తాన్ని పరిహారంగా చెల్లించాడంట. హల్లెలూయా. చెల్లిస్తే మనకి ఆ శాపం నుంచి విడుదల కలిగింది, లేక విముక్తి కలిగింది. హల్లెలూయా. అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్సోడస్, నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు అంటే ఏంటి? మీరున్న ఇండ్ల మీద, జాగ్రత్తగా వినండి, ఆ రక్తము మీకు ఎలా ఉంటుందంట? గుర్తు, సింబల్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే రక్షించబడిన వాళ్ళకి ఈ సింబల్ని దేవుడు అలాట్ చేశాడు. ఏ సింబల్ అది? రక్తపు గుర్తు వాళ్ళ మీద ఉండాలి. ఈ వ్యక్తి రక్షించబడ్డాడు అనంటే ఈ వ్యక్తి యేసు రక్తంలో ఉన్నాడు, యేసు రక్తంలో కడగబడ్డాడు, యేసు రక్తం చేత పెనాల్టీ చెల్లించబడ్డాడు. ఈ వ్యక్తి రక్షించబడ్డాడు అనడానికి గుర్తేంటి? యేసు రక్తం ఈ ద్వారబంధం మీద ఉంది, యేసు రక్తం ఆ వ్యక్తి మీద కనపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఏం జరుగుతుంది? చదవమ్మా వచ్చిన. నేను ఆ రక్తమును చూచి, ఇక్కడ రక్తం ఏం చేస్తుందంట? నాశనం నుంచి కాపాడుతుంది. వాట్ ద బ్లడ్ షుడ్ డూ? నాశనం నుంచి కాపాడుతుంది. యేసుని నామమే నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమే నా ఇంటి సురక్ష. ఏంటంట? నీ ఇంటిని కాపాడేది ఏంటి? యేసు రక్తం నిన్ను సురక్షితంగా కాపాడుతుంది. ఆ మరణదూత వస్తాడు, చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? నీ గృహం మీద చూస్తాడు. ద్వారబంధం కాదు, ఇప్పుడు నిన్నే చూస్తాడు. నీ మీద ఆ రక్తపు గుర్తుందా లేదా చూస్తాడు. సాతాను ఏం చూస్తాడు? నీ మీద వాడి ముద్ర ఉందో లేదో చూస్తాడు. 666 ముద్ర ఉందో లేదో చూసి నీకు రేషన్ ఇస్తాడు తినడానికి. నీకు బియ్యం ఇస్తాడు, చక్కెర ఇస్తాడు, నూనె ఇస్తాడు. మార్కెట్కి వెళితే ఐదర్ నీ నుదుటి మీద ఉన్న 666 ముద్ర ప్రింట్ అయి ఉంటుంది, లేకపోతే నీ మణికట్టు మీదైనా వాచ్ పెట్టుకునే ప్రదేశంలో. ఆ రోజు నువ్వు కార్డు తీయాల్సిన పనిలే, నువ్వు గేట్లోకి ఎంటర్ అవడంతోనే అక్కడ ఫిలప్ చేస్తావు కదా, ఏమేమి కావాలో సరుకులు లిస్టు. అది పట్టుకొని
వెళ్తూ ఉండగానే స్కానర్ చూసేస్తుంది ఒకసారి, ఓకే అని సర్టిఫై చేస్తుంది. నువ్వు రాసినట్టు కన్నిటికి బిల్ కింద వేసేస్తుంది. బ్యాంక్ నుంచి అదే డిడక్ట్ చేసుకుంటుంది. నువ్వేమీ చేయాల్సిన పనిలే, 5 పైసల పని నువ్వు చేయాల్సిన పనిలే. టెక్నాలజీ హెవీగా పెరిగిపోద్ది ఆ రోజుకి. ఆ రోజు నువ్వు నీ చేత్తో చేయాల్సిన పని ఏది ఉండదు. ఇప్పటికే టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పటికేమొచ్చింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసింది. అంటే అది మన మైండ్నే రీడ్ చేస్తుంటుంది, మన ఆలోచనలు రీడ్ చేస్తూ ఉంటుంది. అది ఆ లెవెల్కి టెక్నాలజీ ఇప్పుడు పెరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలు కూడా అది పసిగట్టి మనం ఏమనుకుంటున్నామో అది మాట్లాడేసి మనకు సమాధానాలు కూడా చెప్తుంది. అరే నా మైండ్లో ఉన్న ఊహ దీనికి ఎట్ట తెలిసింది? ఎస్, దాని రిసెప్టార్స్ మొత్తం కూడా మరి సిస్టమ్కి అనుసంధానం చేయబడి ఉంటాయి. నీ పేరు, అడ్రస్ మొత్తం, నీ బ్లడ్ గ్రూప్ మొత్తం డీకోడ్ చేసి పెట్టేసుకుంటుంది అది. నీ స్టేటస్ మొత్తం, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి మొత్తం దాని రికార్డులో ఉంటుంది. ఏం చేయాల్సిన పనులు, నీ వర్క్ అంతా చాలా ఈజీగా అయిపోద్ది ముందు రోజుల్లో మనం బ్రతికుంటే. హల్లెలూయా. మన జనరేషన్ అప్పుడు దాకా ఉంటే మన బ్యాంక్ అకౌంట్ ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఈవెన్ ఎందుకు ఇప్పుడు మన టోల్ గేట్స్ ఉన్నాయి కదా, రోడ్లో కారు వెళ్తూ ఉంటే ఆ స్కాన్తో స్కాన్ చేసుకొని డిటెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు దాన్ని దేనికి కనెక్ట్ చేయబోతున్నారంటే శాటిలైట్ కనెక్ట్ చేయబోతున్నారు. నువ్వేం చూపించాల్సిన పని, ఆగాల్సిన పని కూడా లేదు. నీకు అక్కడ గేట్ వేసి ఎత్తడు, స్కానర్ ఏమి ఉండదు. నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు, ఆటో స్కాన్ అయిపోయి తీసేసుకుంటూ ఉంటావు డబ్బులు. నీతో ఎటువంటి సంబంధం లేదు దానికి. ఫాస్టాగ్ ఏముంటుంది, సూపర్ ఫాస్టాగ్ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఆ రోజుల్లో దేవుడు ఆ రక్తాన్ని చూసి ఏం చేస్తాడంట, ఆ వ్యక్తిని చంపకుండా దాటి వెళ్ళిపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చావకుండా నిన్ను కాపాడేది ఆయన రక్తం. అర్థమైందా? ఆయన రక్తానికి ఉన్నటువంటి ప్రాసెస్, స్పెషాలిటీ అది. హల్లెలూయా. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 9th verse. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత షూర్గా ఆయన ద్వారా అది ఏది ఇస్తాడంటే ఈ వచనంలో, ఈ వచనంలో రక్తం నిన్ను నీతిమంతునిగా మార్చిందంట. ఏం మార్చింది? క్రీస్తు రక్తం నిన్ను నీతిమంతునిగా మార్చింది. అంతేగాని నువ్వు నీతిమంతుడు కావాలి అని అంటే నీ వల్ల కాదు, అది నీ చేతిలో లేదు. భూమి మీద ఎవరు నిన్ను నీతిమంతునిగా చేయలేరు. నీ అవినీతి నుంచి ఎవరు కూడా విడిపించి అవినీతి కార్యాలు చేయకుండా నిన్ను ఆపలేరు. నిన్ను నీతిమంతునిగా చేసి ఆపగలిగింది ఒక్కటే, యేసు రక్తం. నిన్ను లంచం తీసుకొనివ్వదు. యేసు రక్తం నిన్ను నీచమైన పనులు చేయనివ్వదు. యేసు రక్తం నిన్ను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఈ లోకానికి రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతాం. నీ మీద ఉగ్రత పనిచేయదు, నీ మీద కోవిడ్ పనిచేయదు, నీ మీద ఇంకేమైనా జబ్బులు ఉంటాయి పనిచేయవు. హల్లెలూయా. వచ్చినా ఈ నేను టచ్ చేసి వెళ్ళిపోతా ఉంటే అంతే, అదొక వేవ్. గాలి కొట్టి మళ్ళీ తాకి వెళ్ళిపోతాం చూడండి. నీతిమంతుడిని అవేం చేయలేవు, తాకుతాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం. టచ్ చేస్తాయి, టచ్ చేసి ఏం చేస్తాయి? నిన్ను చంపలేవు. ఈడు నా ప్రభావానికి చావడం లొంగడం చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతా ఉంటే నిన్ను తాకేసి. హల్లెలూయా. నిన్ను తాకింది నీకు తెలుస్తుంది, అబ్బా భుజం నొప్పి వచ్చిందని అంటాం.
హల్లెలూయా. నీకు ఒక మనిషిని, ఒక పాస్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేసి, మా అన్నయ్యకి ఆయన కోవిడ్లో గవర్నమెంట్ హాస్పిటల్, ఎక్కడది, మన గుంటూరు మెయిన్ హాస్పిటల్ ఉంది కదా, జనరల్ హాస్పిటల్, దానిలో జాయిన్ చేస్తే ఆయన్ని కేర్ టేక్ చేయడానికి ఒక పాస్టర్ గారిని పెట్టాం. చాలా అద్భుతం అండి. మేము వెళ్ళాం, అసలు ఎంత భయంకరం అంటే అక్కడ నుంచుంటే మా ముందుగా సవాలు వెళ్ళిపోతున్నాయి, ఒకదాని ఒకటి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదిరా మనుషులు తీసుకెళ్ళినట్టు, ఏది జాయిన్ చేయడానికి తీసుకెళ్ళినట్టు బాడీస్ వెళ్ళిపోతున్నాయి. ఏ లెవెల్లో ఉందంటే, ఆ గుంటూరు అనే సిటీ ఈజ్ ఎ వెరీ బిగ్ వన్, అవునా? దాంట్లో శవాలు తీసుకెళ్ళడానికి ఒక్క కారు కూడా దొరకలేదు. అంటే అన్ని శవాలు మోయడానికి ఎంగేజ్ అయిపోయినాయి. హల్లెలూయా. చచ్చిపోయిన డెడ్ బాడీస్ మోయడానికి ఎంగేజ్ అయిపోయింది. మా దగ్గర ఉన్న డెడ్ బాడీని మేము తీసుకెళ్ళడానికి వెహికల్స్ దొరక్క మా సొంత కారులోనే తీసుకెళ్ళిపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అద్భుతం చూడండి, ఆ పాస్ గారిని పెట్టారు కదా, ఈయన వెళ్ళిపోయి, అది ఐసీయూ వార్డ్ అనమాట. ఐసీయూలో ఇక చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ, హై ఇంటెన్సివ్ కేర్. దానిలో పెద్ద పెద్ద బ్లోయర్ ఫ్యాన్లు ఉన్నాయి. ఈ పీల్స్తూ ఉంటాడే ఎవరు, కోవిడ్ వ్యక్తి, వీడు పీల్చేగాలి అక్కడ ఉన్న కేర్ టేకర్స్ ముక్కుల్లోకి వెళ్తూ ఉంటుంది, రోడ్లోకి వెళ్తూ ఉంటుంది, ఇటు నుంచి గాలి అట్టు పడుతూ ఉంటుంది. వన్ ఫైన్ డే పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఈ నెల్లు ఏం చేస్తాడు, ఆయనకి తినిపిస్తూ ఉంటాడు, ఆయన కాళ్ళు ఎత్తుతూ ఉంటాడు, ఆయన ముక్కులో నుంచి వచ్చే గాలి పీలుస్తూ ఉంటాడు. వన్ ఫైన్ డే కోవిడ్ ఆయన టచ్ చేసినాడు. ఆయన దగ్గర సర్వీస్ చేసి రూమ్కి వెళ్ళిన తర్వాత సడన్గా ఒళ్ళంతా పెయిన్స్ వచ్చేసి, జ్వరం వచ్చేసి గందరగోళం అయిపోయిందంట. చూసారా, ఒక 5 minutes చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. అంతే, వెళ్ళిపోయి సడన్గా అది వెళ్ళిపోయిందంట, మొత్తం బయటికి వెళ్ళిపోయిందంట. ఏసు నామలో ఇవన్నీ బయటికి వెళ్ళిపోవాలని కానీ వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. అవి తాకుతాయి, ఏం చేస్తాయి, తాకుతాయి, కానీ చంపలేవు, హాని చేయలేవు. అందుకే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకం, అటన్నింటిలో వచ్చి ఆయనే. నీతిమంతునిగా ఉండటం బెటరా, మామూలు వ్యక్తిగా ఉండటం బెటరా? మామూలు వ్యక్తిగా ఉంటే అది రాగానే వాడు చచ్చిపోతాడు అంతే. ఈజ్ నాట్ ఎగ్జామ్టెడ్ బాడీ, వాడు చావాల్సిందే, పాట పాడుకోవాల్సిందే. మన పాట పాడరాడు, పరదేశంలో ప్రియులారు అనరాడు. హల్లెలూయా. మనల్ని ఏది చంపలేదు. అదే కదా ఇశ్రాయేలు, నిన్ను నిప్పు చంపలేదు, నిన్ను నీళ్లు చంపలేవు. అగాధంలో నువ్వు వెళ్ళున్నా నీకు అక్కడ కూడా నీకు ఆక్సిజన్ ఇస్తానంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నా నువ్వు కాపాడబడతావు, ఎందుకంటే నిన్ను కాపాడే దమ్మున్నటువంటి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన్ని నమ్ముకోవడం నీ అదృష్టం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నువ్వు నీతిమంతుడివి. ఈ లోకంలో ఉగ్రత నీ మీదక పని చేయదు. ఎందుకని? క్రీస్తు రక్తం పని చేయనివ్వదు. మరి ఎప్పుడు పని చేస్తుంది? ఎప్పుడు పని చేస్తుంది? పని కూడా చేస్తాడు మళ్ళీ. ఎప్పుడు చేస్తుంది? యేసు ప్రభు ఒకడు బాగు చేసి అన్నాడు, ఇక పాపం చేయొద్దు అని అన్నాడు. అంటే మారు అని చెప్పాడు. నా దగ్గరకు వచ్చాను కాబట్టి ఇప్పుడు దీని నుంచి నిన్ను విడిపిస్తున్నాను అన్నాడు. ఈసారి
నువ్వు తప్పు చేసావు అనుకో, అప్పుడేం జరుగుతుంది?